So when Joseph came before this great king, ఎప్పుడైతే ఈ యొక్క గొప్ప రాజు ఎదుటికి యోసేపు వచ్చినాడో, when he gave them interpretation of the dream, ఆ కల యొక్క భావాన్ని తెలియజేసినప్పుడు, he gave the meaning of the dream, ఆ కల యొక్క అర్థాన్ని ఇచ్చినాడు, he gave the purpose of the dream, ఆ కల యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినాడు. and he did not stop there. అంతటితో ఆగలేదు. He also gave wonderful suggestion and a plan to this king. ఈ యొక్క రాజుకి అద్భుతమైనటువంటి సలహా ఇచ్చినాడు, అద్భుతమైన ప్రణాళిక ఇచ్చినాడు. And when the king heard all that, మరి ఈ రాజు అన్ని విన్న తర్వాత there was a question in his mind. ఇప్పుడు తన మనసులో ఒక ప్రశ్న వచ్చింది. Why could not my wise people do this? నా జ్ఞానులైనటువంటి వారు ఎందుకు ఇవి చేయలేకపోయినారు? Christ lives in me. ఆ తర్వాత ఆయన అన్నాడు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. So others do not see me or my life in me. ఇప్పుడు నాలో ఇతరులు నా సొంత జీవితము నన్ను చూడరు, They see Christ in me. వారు క్రీస్తు ప్రభువారిని నన్ను చూస్తున్నారు. We have a good example of that in the Old Testament. పాత నిబంధనలో కూడా మనకు ఒక మంచి ఉదాహరణ ఉన్నది. And that too in the life of a young man, Joseph. మరి ఒక యవనస్తుడైనటువంటి యోసేపు జీవితం ద్వారా. And when he was brought before Pharaoh, మరి ఫరో ముందుకు ఆయన తీసుకురాబడినప్పుడు, after he interpreted the dream of Pharaoh, ఫరో యొక్క కలను మరి భావాన్ని తెలియజేసినప్పుడు, it was a very difficult dream. అది ఎంతో కష్టమైనటువంటి కల. But there was something deep and truth in that dream. ఆ యొక్క కలలో ఎంతో లోతైనటువంటి సత్యం ఉన్నది. And there was revelation in that dream. ఆ యొక్క కలలో ఒక ప్రత్యక్షత ఉన్నది. And all this Joseph could speak about and reveal to King Pharaoh. మరి ఇవన్నీ కూడా యోసేపు మరి ఆ యొక్క ఫరోను తీసుకుని వాటన్నిటి గురించి బయలుపరిచినాడు, తెలియజేసినాడు. Pharaoh tried with all the wise people he had in his kingdom. మరి ఫరో తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరి ద్వారా ప్రయత్నాలు చేసినాడు. He called for all the magicians and astrologers. అంతేకాకుండా ఆ యొక్క మరి భవిష్యత్తు గురించి చెప్పేవారు కానీ లేకపోతే ఆ యొక్క ఆస్ట్రాలజిస్ట్ వారందరిని కూడా ప్రయత్నం చేసినాడు. Perhaps all were gathered from the entire Egypt. మరి ఐగుప్తు అందరిని కూడా సమకూర్చినాడు. Very good scholars, మంచి తెలివైన వారు, professors, మంచి ఆ యొక్క ప్రొఫెసర్స్, very intelligent people, చాలా జ్ఞానులైన పండితులైన వారు, maybe those who got great rewards also. ఎవరైతే గొప్ప బహుమానాలు పొందుకున్నారో వారు కూడా ఉండొచ్చు. They could not help. అయితే వారు సహాయం చేయలేకపోయినారు. They could not give even the meaning of the dream. ఆ కల యొక్క అర్థాన్ని కూడా వారు తెలియజేయలేకపోయినారు. But when Joseph came, అయితే యోసేపు వచ్చినప్పుడు, even though he was a young man, అతను యవనస్తుడైనప్పటికీ, maybe about 20 or a little more than 20 years, మరి బహుశా 20 సంవత్సరాలు లేదా 20 కంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. because when he came onto the position as governor, మరి ఆ యొక్క గవర్నర్ గా స్థాయిలోనికి వచ్చినప్పుడు he was 30 years. 30 సంవత్సరాల వయసు. That means he was much less than 30 years. కాబట్టి దాని అర్థం ఏంటంటే 30 సంవత్సరాల కంటే ఇంకా తక్కువ వాడు. So when Joseph came before this great king, ఎప్పుడైతే ఈ యొక్క గొప్ప రాజు ఎదుటికి యోసేపు వచ్చినాడో, when he gave them interpretation of the dream, ఆ కల యొక్క భావాన్ని తెలియజేసినప్పుడు, he gave the meaning of the dream, ఆ కల యొక్క అర్థాన్ని ఇచ్చినాడు, he gave the purpose of the dream, ఆ కల యొక్క ఉద్దేశాన్ని తెలియజేసినాడు. and he did not stop there. అంతటితో ఆగలేదు. He also gave wonderful suggestion and a plan to this king. ఈ యొక్క రాజుకి అద్భుతమైనటువంటి సలహా ఇచ్చినాడు, అద్భుతమైన ప్రణాళిక ఇచ్చినాడు. And when the king heard all that, మరి ఈ రాజు అన్ని విన్న తర్వాత there was a question in his mind. ఇప్పుడు తన మనసులో ఒక ప్రశ్న వచ్చింది. Why could not my wise people do this? నా జ్ఞానులైనటువంటి వారు ఎందుకు ఇవి చేయలేకపోయినారు? So many are there in my land. నా రాజ్యంలో అనేక మంది ఉన్నారు. Could not one be found like this man, young man Joseph? ఆ యొక్క యవనస్తుడైనటువంటి యోసేపు వంటి వారిని ఒక్కడిని కూడా నేను కనుగొనలేకపోయినాను. Then he realized, అప్పుడు ఆయన గుర్తెరిగినాడు, he is not just a Hebrew. ఏదో ఆయన హెబ్రీయుడు కాదు. He is not just a young man like the other young men. ఇతర యవనస్తుల వలె అతను కూడా ఒక యవనస్తుడు కాదు. There is a God in him. ఇతనిలో ఒక దేవుడు ఉన్నాడు. There is a spirit of God in him. దేవుని యొక్క ఆత్మ ఇతనిలో ఉన్నది. That is the spirit of Christ. అదే క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ. That is the meaning of Christ in Joseph. అదే మరి యోసేపులో ఉన్నటువంటి క్రీస్తు అని అర్థం. And that is why he made this remark. అందుకని ఈ మాట చెప్తూ వచ్చినాడు. See the book of Genesis. చూడండి ఆదికాండము And chapter 41. 41వ అధ్యాయము. Genesis chapter 41. ఆదికాండము 41వ అధ్యాయము. Shall we all read very carefully verse 38. 38వ వచనాన్ని మనం ఎంతో జాగ్రత్తగా అందరం కలిసి చదువుదాం. Genesis chapter 41 and verse 38. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. And Pharaoh said unto his servants, చూచి, can we find such a man as దేవుని this? ఆత్మగల A man in మనుషుని whom కనుగొనగలమా the అని spirit of God అనెను. is. What is Pharaoh saying here?
ఇక్కడ ఇక ఫరో ఏం చెప్తున్నాడు? Can we find a man like this in whom the Spirit of God is? కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి ఇతను వంటి మనుషుని మనం వేరొకరిని కనుగొనగలమా? If this had to happen in the days of New Testament, మరి ఇది ఆ యొక్క నూతన నిబంధన దినాల్లో జరిగి ఉంటే, or if it would have happened during our time, మన దినాల్లో కనుక అది ఒకవేళ జరిగి ఉంటే, you know what Pharaoh would have remarked? మరి ఆ యొక్క ఫరో ఏం చెప్పేవాడు తెలుసా? Can we find a man like this who is Christ filled? మరి క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క జీవాన్ని కలిగినటువంటి ఇటువంటి వ్యక్తిని మనం కనుగొనగలమా? Or you would have said, can we find a man like this in whom Christ is? లేదంటే ఇలా చెప్పేవాడేమో, క్రీస్తు ప్రభువారే ఉన్నటువంటి ఇతను వంటి వ్యక్తిని మనం కనుగొనగలమా? Oh, this is the Lord's desire, dearly beloved. ప్రియులారా, ఇది ప్రభు యొక్క ఆశ, కోరిక. He wants us to be Christ filled. మరి క్రీస్తు ద్వారా నింపబడిన వారముగా మనం ఉండాలని కోరుతున్నాడు. The others must see Christ in us. మరి ఇతరులు ప్రభునేసు క్రీస్తు వారిని మనలో చూడాలి. Not our Bible knowledge, మన సొంత బైబిల్ జ్ఞానం కాదు, not our good works or activities, లేకపోతే మన యొక్క మంచి మాటలో లేకపోతే మంచి క్రియలు కాదు. but they must find and see and experience Christ in us and Christ through us. అయితే వారు మనలో యేసుక్రీస్తు ప్రభువారిని మన ద్వారా మనలోను వారు కనుగొని దాన్ని అనుభవించేవారుగా ఉండాలి. So we are